వేరే లెవెల్ ఆఫీసు. కోర్ట్ నీకు అలమని ఇవ్వమని చెప్పింది, నేను అడగలేదు, నాకు అవసరం కూడా లేదు. క్రిష్కి నాకు ఏది మంచి అనిపిస్తే అదే చేస్తున్నా. కృష్ణను బాగా చూసుకోగలవా? నీకన్నా బాగా అయితే చూసుకోగలను. మధ్యలో వాడిని తీసుకొచ్చి నాతో మళ్ళీ కలవాలని ట్రై చేయకు. జాబ్ ఇంకా పిల్లాడు రెండింటినీ మేనేజ్ చేయడం కష్టం. దానికి నీ సలహా నాకు అవసరం లేదు. మన రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది, మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది జరగదు. హాయ్ గాయ్స్, నా బుజ్జులు, నా బంగారాలు, నా కొండలు, నా ఉండరు అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? టైంకి తింటున్నారా లేదా? గాయ్స్, లాస్ట్ టైం మీకు చెప్పినట్టే మీకు తెలియకుండా జాబ్ లో జాయిన్ అయిపోయాను. కానీ ఏ ఆఫీస్ లో జాయిన్ అయ్యానో మీకు చెప్పను గాయ్స్, ఎందుకంటే మీరు నన్ను కలవడానికి వచ్చేస్తారు కాబట్టి. ఈ రోజు మన కొలీగ్స్ ని పరిచయం చేసుకుందాం. మీ పేరు? రమ్య. ఈ పిల్లకి మొన్ననే బార్సల్ చేసినట్టున్నారు గైస్, మాటలు కూడా సరిగా రావట్లేదు. యువర్ గుడ్ నేమ్? ఆది. ఈ పిల్లోడికి సగం పేరే పెట్టినట్టున్నారు గైస్. మీ పేరు? ఆహా, డల్ గా ఉన్న వాళ్ళని మనం అస్సలు డిస్టర్బ్ చేయకూడదు గైస్. చూడ్డానికి 5 స్టార్ యాడ్లో రమేష్ సురేష్ లాగా ఉన్నారు. మీ పేర్లేంటి? హాయ్ గైస్, నా పేరు సూరి. ఇప్పటిదాకా గుళ్ళో పూజారి మాదిరి మంత్రాలు చదువుతున్న ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. తెలిసినా కూడా ఈ అమ్మాయికి నేను దూరంగా ఉంటా, మీరు కూడా దూరంగా ఉండండి. నా ఫ్లోని కట్ చేశాడు. నేను మళ్ళీ ఈవినింగ్ కనెక్ట్ అవుతాను గైస్. వెళ్లే ముందు నేను ఈరోజు ఏ వాచ్ పెట్టుకున్నానో చూసారా? ఇదే వాచ్ మీరు కూడా వేసుకోవాలనుకుంటే కింద కమెంట్స్ లో లింక్ ఉంది, క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి. మీకు డిస్కౌంట్ కావాలంటే లవ్లీ లక్కీ ఆర్మీ అని కోడ్ టైప్ చేయండి. ఓకే గైస్, కీప్ ఫాలోయింగ్ మీ, కీప్ లవింగ్ మీ. బై బై. అవును, మా అందరి పేర్లు అడిగా, ఇంతకు నీ పేరేంది? నా పేరు లవ్లీ లక్కీ, నేను ఒక సెలబ్రిటీని. సెలబ్రిటీ? సెలబ్రిటీ అయితే న్యూస్ లో ఉండాలి గానీ ఈడెందుకుండవు? అవును, మన రాబిట్సన్ హోటల్ రైట్ లో దొరికింది నువ్వే కదా? నేను కాదు. మరి నీకేడేం పని? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. హాయ్ బ్రో, దిస్ ఇస్ సూరి. ఎలిగిట్స్. కొంకణినా? తమిళ్ మచ్చా. తమిళా? మరి హైదరాబాద్ ఎట్లా? 2 years నుంచి హైదరాబాద్ లో ఉంటున్నా. రొంబ నల్ల సిటీ. ముझे भी తమిళ बहुत अच्छा आता. అది హిందీ కదా? తమిళ్ వచ్చని చెప్పినా, మాట్లాడతా అని చెప్పినారా? ఊరికా సరదా. బ్రో, నువ్వు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా? అవును మచ్చా. అవును, నువ్వుండేదేమో తమిళనాడు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు తెలుగులో తప్ప వేరే లాంగ్వేజ్ లో రిలీజ్ అవ్వవు. మరి నువ్వేంటి ఫ్యానేనో? స్టార్ రంగం, స్టార్ దాండా. అది కూడా కరెక్టే. నువ్వెందుకు అంత హ్యాపీగా ఉన్నావు? ఒక నిమిషం ఉండి చెప్తా. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు హ్యాపీగా ఉన్నానా? ఇప్పటి నుంచి మనం బెస్ట్ ఫ్రెండ్స్. మన ఫ్రెండ్షిప్ ఇంకా స్టార్ట్ చేయలేదు కదా మచ్చా. అంటే నా దృష్టిలో బెస్ట్ ఫ్రెండ్స్ అని కాదు, బ్లడ్ ఫ్రెండ్స్. బ్లడ్ అంటే ముందు ముందు నీకు అర్థమవుతుందిలే. అవును, హైదరాబాద్ ఆడుంటావు? మా ఫ్రెండ్ మురుగేషన్తో ఉంటా మచ్చా. ఆయన ఏం జాబ్ చేస్తుంటాడో? నేను తెచ్చే శాలరీని ఖర్చు పెట్టి జాబ్ చేస్తుంటాడు. ఓబో, చాలా టఫ్ జాబే. అందరూ టఫే ఉంది మచ్చా. అంటే జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అనే చూడు, అది టఫ్ జాబ్ అని చెప్తాడా? కడువులే. ఓ మై కుంఫు పాడు ఒక్కడే మారుతోలే కానీ నేను కూడా ఆడుతా ఉండు. కొట్టు కొట్టు కొట్టు. వాట్ ఇస్ దిస్? కాన్ఫరెన్స్ రూమ్ సార్. షట్ అప్ అండ్ సిట్. మై సెల్ఫ్ సుబ్రహ్మణ్య శాస్త్రి. అతి చేయకు. నేను మీ సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ని. నేను మీ అందరికీ మీ రోల్స్, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నీకు లైఫ్లో డిసిప్లిన్ అంటే ఏంటో నేర్పిస్తాను. సార్ 1 minute లేట్ అయింది పీపీ. 1 minute కదా సార్? 1 minute లేట్ అయితే ఏమవుతుందో తెలుసా? ఏమైపోద్ది సార్ 1 minute కి? రైల్వే స్టేషన్ లో ట్రైన్ అదే 1 minute ఆగినప్పుడు 100 మంది ట్రైన్ ఎక్కుతారు, 100 మంది ట్రైన్ దిగుతారు. ఆ 1 minute లేట్ అయితే ఒక మనిషి లైఫ్ లో డెస్టినేషన్ మారిపోతుంది తెలుసా? లైఫ్ లో కూడా అంతే. డిసిప్లిన్ లేకపోతే చాలా మిస్ అవుతావు. సూపర్ సార్. 1 minute లేట్ అయినందుకు 10 minutes ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. బ్రేక్ ఇచ్చేతరా? సార్ నాకు ఒక డౌట్ సార్. ఇంకో 10 minutes బొక్క. ఏంటి? ట్రైన్ అంటే ఓకే సార్, ఆగకపోవచ్చు. అదే బస్సులో వెళ్తే 5 minutes లేట్ అయితే ఆగుతారు కదా సార్. లాజిక్లు మాట్లాడుతున్నావు ఏంటి?
ఇందాక నా మీద పెన్ వేసిరేసింది నువ్వే కదా? ట్రైన్ ఎగ్జాంపుల్ కరెక్టే సార్. నువ్వు వెళ్ళి నా రూమ్ లో ఏసీ 2 పాయింట్లు పెంచిరా. టెంపరేచర్ పెంచమంటారా, కూలింగ్ పెంచమంటారా? ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు ఏంటి? ఉద్యోగం చేయాలని లేదా? సారీ సార్. సరే సార్, ఓకే సార్. ట్రైనింగ్ స్టార్ట్ చేసే ముందు నేను మీ అందరి పేర్లు చదువుతాను, అక్నాలెడ్జ్ చేయండి. ఆదిత్య వర్మ. ఎస్ సార్. కిషోర్ కునుమల. సార్ నేను సార్. రమ్య పచ్చిపులుసు. ఎస్ సార్. ఎలిగేట్ సుందర్ రాజన్. ఎస్ సార్. పేరు బాగుంది. థ్యాంక్ యూ సార్. బాగుందన్నది పేరు, నీ నవ్వు కాదు. ఇంకోసారి నవ్వకు. సూరి మొగల్తూరు. ప్రెజెంట్ సార్. బ్రేక్ ఇచ్చేతరా సార్? ఇంకోసారి అడిగావంటే నీకు టర్మినేషన్ లెటర్ ఇచ్చేస్తాను. వద్దు. టీ ఇన్నడా? నోరు లాగేతంద్రా. ఏంటిది? లింగి. లవ్లీ లక్కీ సార్. కాదు, ఇక్కడ వేరే ఏదో ఉంది. చెప్తున్నా కదా సార్, అది నా పేరే, లవ్లీ లక్కీ. బీటెక్ లో ఒక్క బ్యాక్లాగ్ కూడా లేకుండా డిగ్రీ సంపాదించాను. ఎలా చదవాలో కూడా నాకు తెలీదా? లింగి లచ్చమ్మ. మీ పేరు లింగి లచ్చమ్మ? ఎస్ సార్. ఇందాకేదో లక్కీ అన్నావు. అవును సార్, లింగి లచ్చమ్మని లవ్లీ లక్కీ కింద మార్చుకున్నాను. మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోనా? మీకెలా తెలుసు సార్? నన్ను ఫాలో అవుతున్నారా? సర్టిఫికెట్ లో మార్చుకో, అన్నిట్లో మారిపోతుంది. ఇన్స్టాగ్రామ్ లో నిన్ను ట్యాగ్ చేసి నీ రియల్ నేమ్ నీ ఫాలోవర్స్ అందరికి చెప్తా. మరి లేకుంటే ఫోన్ పట్టుకొని హాయ్ గాయ్స్ అని ఓవరాక్షన్ చేస్తావా? వద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అది అటకుచో. మీ సీనియర్స్ వచ్చి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఈలోపు మీ అందరికి యూజర్ గైడ్ మెయిల్ చేశాను, చదువుకోండి. సార్ యూజర్ మీరు చదవరా సార్? నీకేం పంపించానో బయటికి చదవమంటావా? వద్దు సార్. అతి చేయకు. వెళ్లే ముందు ఎనీ డౌట్స్? ఏంటి సార్ మీటింగ్ అప్పుడు అయిపోయిందా? నేను వెళ్లే ముందని అర్థం. కూర్చో. ఓకే సార్. సార్ నాకు చిన్న డౌట్ సార్. నీ ఫేసే డౌట్ గా ఉంది. నువ్వు డౌట్ అడగడంలో తప్పలేదు. ఏంటో చెప్పు. నేను బీటెక్ లో ఎంత కష్టపడి చదివినా గానీ 35 బ్యాక్లాగ్స్ క్లియర్ చేయాల్సి వచ్చింది. కానీ ఒక్క బ్యాక్లాగ్ కూడా లేకుండా మీరు ఎట్ట పాస్ అయ్యారు సార్ బీటెక్ లో? దానికి ఒక చిన్న టెక్నిక్ ఉంది. అదేనా చెప్పారంటే బీటెక్ చదివే వాళ్ళందరికీ యూజ్ అవుతుంది సార్. దానికి అంత కష్టపడడం ఎందుకు? నాలా బీటెక్ కాకుండా జస్ట్ డిగ్రీ చదివితే సరిపోద్ది. అంటే ఇప్పుడు డిగ్రీ చదివి పాస్ అయ్యిందా? ఎవరు వచ్చారు? హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సత్య. వీడొచ్చాడంటే నీదే డిపార్ట్మెంట్? అడగడం తప్ప చెప్పడం రాదా? జూనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ సార్. పేరు అక్కర్లేదు, కాల్ మీ సత్య. నేను సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్. నువ్వు నా కిందే వర్క్ చేయాలి. డిపార్ట్మెంట్ అని కాకుండా మన ఆఫీస్లో ఉండే బేసిక్ ఫండమెంటల్స్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హే, వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ లక్కీ సార్. ఎవరికి? I don't believe in luck. Please do not use your phone while the session is happening. Kucho. ఈ వీక్ అయ్యే లోపు మిగతా సీనియర్స్ కూడా వచ్చి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఓకే. నెక్స్ట్ వీక్ మనకి టౌన్ హాల్ మీటింగ్ ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ టెల్ మీ. టౌన్ హాల్ మీటింగ్ అంటే ఈ ఆ టౌన్లో అన్నా? ఇందులో నవ్వడానికి ఏముంది? తనకి తెలియదు కాబట్టి అడిగాడు, అందులో తప్పేముంది? ఎనీవేస్, కమింగ్ టు ద పాయింట్, టౌన్ హాల్ మీటింగ్ అంటే మన ఆఫీస్లోనే జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు. బయట నుంచి మన కంపెనీ ఆఫీషియల్ ఒకరు వచ్చి మన కంపెనీ ప్రోస్ అండ్ కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మన కంపెనీలో ఉండే బెనిఫిట్స్,
మన కంపెనీ గ్రోత్కి వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్, ఇంకా వాళ్ళు మనల్ని అడిగే సజెషన్స్. అండ్ ద మీటింగ్ గోస్ ఆన్. ఓ థ్యాంక్స్ అన్న. యు ఆర్ వెల్కమ్. రేపు వస్తాం అనుకున్నాను. ఇప్పుడు ఫ్రీ ఉన్నాను కాబట్టి వచ్చేసా. ఓకే దెన్ క్యారీ ఆన్. బై గైస్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ లీనా, వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ ఇంటెలిజెంట్ ఎంప్లాయీ ఆఫ్ అవర్ కంపెనీ. ఐ వర్క్ యాజ్ సీనియర్ మార్కెటింగ్ మేనేజర్. వెరీ హార్డ్ వర్కింగ్, ట్రెమెండస్ ట్రావెలర్ అండ్ భయంకరమైన బైకర్ కూడా. మీ చెల్లా సార్? అంటే డీటెయిల్స్ మొత్తం మీరే చెప్తాను, డౌట్ వచ్చింది. ఒక హెచ్ఆర్ గా అందరి గురించి తెలుసుకోవడం నా బాధ్యత. ఏంటి లీనా అలా చూస్తున్నావు? మీరు వెళితే వీళ్ళకి సెషన్ తీసుకుంటా. నువ్వంత హార్ష్ గా మాట్లాడకు లీనా, నేను హర్ట్ అవుతాను. ఇప్పుడే వెళ్ళిపోతే బ్యాలెన్స్ పవర్ అయినా మిగులుద్ది. కరెక్టే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ క్లారిఫై బై యువర్ సెల్ఫ్. కన్ఫర్మ్ ఇన్నది డిగ్రీయే. కార్పొరేట్ లైఫ్ కన్నా ముందు లైఫ్ అంటే ఏంటో చెప్తాను. అమ్మా, ఎందుకురా వచ్చిన ప్రతి ఒక్కరూ లైఫ్ గురించి చెప్తారు? ఎవరి పేకలు కూడా ఇన్ని లైఫ్లో ఉండవు కదరా. డిసైలెంటా? హే యూ కమ్ హియర్. నీ వల్ల నేను దొరికిపోయింది. ఆమె దేనికో పిలుచు అందుకో. హే, నేను తాగమన్నానా? సారీ మేడం, క్లాస్ ఇస్తే తాగమన్నారేమనుకున్నా. దీన్ని పైకి పట్టుకో, ఇంకా పైకి. ఇలా ఎంతసేపు ఉండగలవు? మిమ్మల్ని చూస్తే ఎంతసేపు ఉంటాయి మేడం. ఏంటి? అదే మ్యాక్స్ 5-10 minutes. యా. దాని తర్వాత ఏంటి? ఆ గ్లాస్ బలానికి మనోడి బోన్ డిస్లొకేట్ అవుతుంది. ఇంకేముంది? క్లాస్ పడేస్తాను, పగిలిపోద్ది. ఎగ్జాక్ట్లీ. లైఫ్ చేసే పనులు కూడా అంతే. మీరు మోయగలిగేంత వరకు మోయండి, ఆ తర్వాత వదిలేయండి. మేడం చిన్న డౌట్. ఈ రోజుకి ఇది చాలు, ఇంకా మీరు వెళ్ళొచ్చు. అమ్మా, ఏం చెప్పింది కదరా? అసలు ఏం చెప్పిందిరా? హాయ్ నిషా, ఎలా ఉన్నావు? హలో సార్, ఐఎమ్ గుడ్. గుడ్. కంపెనీ ఎలా పర్ఫార్మ్ చేస్తుంది? అండ్ హౌ ఆర్ ది ఫ్రెషర్స్? ఈ రోజు డే 1 అనుకుంటా. అవును సార్, సీనియర్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒక 3 to 4 months లో రెడీ అయిపోతారు. కూల్. ఓకే నిషా, లెట్ మీ గెట్ టు ద పాయింట్. టు బి ఆనెస్ట్, అవర్ కంపెనీస్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ లో. లాస్ట్ క్వార్టర్ మన ఆర్డర్స్ లో 40% డ్రాప్ ఉంది. ఇది ఇలా ఉంటే మనకి కాంపిటీషన్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. అండ్ వీఆర్ అనేబుల్ టు కంపీట్ విత్ అదర్ ఎంఎన్సీస్. ప్రాఫిట్ లేకపోయినా పర్లేదు, కానీ మనం లాస్ అవ్వకూడదు. సో ద బోర్డ్ అండ్ ఐ హావ్ కమ్ టు ఎ డెసిషన్. We have decided to downsize the company. Yes, Nisha, we have to lay off a few, and that's the only way to save the company. I understand, Nisha. It's a hard call to make, but we have to lay off some employees. We don't have any other choice. And one more thing, Nisha. 6 months lo downsizing anedi start avutundi. Chaala mandi employees ni manam teesebothunam. Ee meeting kuda adi inform cheyadaniki. Okay, next move enti anedi mana next meeting lo cheptanu. Until then, keep it confidential. ఓకే సార్. As a branch director. ఓకే సార్. ఎవరికి అప్పుడే చెప్పకు. ఓకే? ఓకే సార్, బాయ్. Level office